వెల్కమ్ టు Ayushman Bhava. మీ పిల్లలు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారా? డెంగ్యూ జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయి? డెంగ్యూ నివారణ లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్కారం అండి. ముందుగా అసలు డెంగ్యూ అంటే ఏమిటి? ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుందంటారు? డెంగీ మామూలుగా ఒక వైరస్ అండి. అది ఆర్బో వైరస్ గ్రూప్ ఆఫ్ వైరసెస్ కింద వస్తుంది. ఇట్స్ అన్ ఆర్ఎన్ఏ వైరస్ అండి. నార్మలీ మస్కిటోస్ ద్వారా ఇట్ ఇస్ స్ప్రెడ్ అండి. సో ఒక దోమ ఒక డెంగీ పేషెంట్స్ని కుట్టి మనల్ని కుడితే యూజువలీ వస్తుందండి. అది నార్మలీ 4 టైప్స్ ఉంటాయండి. DNV 1, 2, 3, 4 అని. అండ్ ఈ వైరసెస్ నార్మలీ మస్కిటోస్ ద్వారానే స్ప్రెడ్ అవుతాయండి. ఇంకా దెర్ ఇస్ నో అదర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండి. అండ్ ఇంకోటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అ మదర్ ఇస్ ప్రెగ్నెంట్ చైల్డ్ వరకు రావచ్చండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఇస్ నో అదర్ నోన్ వే టు కన్వే దిస్ డిసీజ్ అండి. సో అంటే ఈ డెంగ్యూ పిల్లల్లో రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? డెంగీ రీజన్స్ అని ఏం లేదండి. డెంగీ రీజన్స్ ఇస్ బేసిక్లీ ఓన్లీ త్రూ మస్కిటో బైట్ అండి, ఇంకేం లేదు. సో మనం మస్కిటోస్ కొంచెం కేర్ఫుల్ ఉంటే యూజువలీ డెంగీ అయితే రాదండి. సో డెంగ్యూ వచ్చిన తర్వాత వాటి లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి పిల్లల మీద? అసలు డెంగీ పిల్లల్లో అంటే నార్మలీ హై రిస్క్ గ్రూప్ అండ్ లో రిస్క్ గ్రూప్ అని ఉంటాయండి. లో రిస్క్ గ్రూప్ అంటే బిట్వీన్ 2 to 60 years అండి. లెస్ దెన్ 2 years గ్రూప్లో యూజువలీ కొంచెం సివియర్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ వస్తుంది. అండ్ మోర్ దెన్ 60 years కూడా కొంచెం సివియర్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ వస్తుంది. అండ్ అదొక్కటే ఇంపార్టెంట్ కాదండి. డెంగీలో నార్మలీ ఫస్ట్ చాలామందికి ఫీవర్ వస్తుంది. బట్ హౌ డూ యూ నో దట్ దిస్ ఇస్ డెంగీ అంటే ఫస్ట్ ఫీవర్తో పాటు యూ విల్ గెట్ బాడీ పెయిన్స్ అండి. బాడీ పెయిన్స్తో పాటు మయాల్జియాస్ అంటే మజిల్ పెయిన్స్ అండి. మజిల్లో పెయిన్స్ వస్తే అండ్ దాని తర్వాత సివియర్ హెడేక్ అండి. దాన్ని రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటారు, అంటే కంటి వెనకాల నొప్పి. అండ్ సివియర్ వామిటింగ్స్ వస్తాయండి. అండ్ ద ఇండికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ లైక్ డెంగీ ఆర్ 3 simple థింగ్స్ అండి. ఒకటి ఇఫ్ ద ఫీవర్ ఇస్ నాట్ కమింగ్ డౌన్, ఆర్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ వెరీ సిక్ అండి, ఆర్ ఇఫ్ ద చైల్డ్ హెస్ రికరెంట్ వామిటింగ్స్, ఆర్ ఇఫ్ ద చైల్డ్ హెస్ స్టమక్ పెయిన్ అండి, కడుపులో నొప్పి ఒకసారి స్టార్ట్ అయినా, లేకుంటే మొహం వాపులు అట్లా ఏమైనా వచ్చినా ద సివియర్ డిజీజ్ అండి. యూ హ్యావ్ టు అడ్మిట్ ద చైల్డ్. సో అంటే పిల్లలందరిలో కూడా సేమ్ లక్షణాలు ఉంటాయంటారా డెంగ్యూ ఎఫెక్ట్ అయిన వాళ్ళు? లేదండి, 90% మందిలో జస్ట్ సింపుల్ డిజీజ్ లాగా ఉంటుందండి. జస్ట్ ఒక ఫీవర్ ఒక 2-3 days వస్తుంది, దాని తర్వాత వెళ్ళిపోతుంది. అసలు ఏం ట్రీట్మెంట్ కూడా అవసరం లేదండి. జస్ట్ పారాసెటమాల్ వేయాల్సి వస్తుంది 15 mg/kg అండ్ ద చైల్డ్ విల్ బి టోటలీ ఫైన్ ఆఫ్టర్ దట్. కానీ మిగతా 10%లో సివియర్ డెంగీ రావచ్చండి. అండ్ ఈ సివియర్ డెంగీ కూడా మోస్ట్లీ నవడేస్ పీపుల్ ఓన్లీ హూ హ్యావ్ ప్రీవియస్లీ గాటన్ డెంగీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడే చెప్పాను కదండి, దేర్ ఆర్ 4 types ఆఫ్ సీరో టైప్స్ అండి. DNV 1, 2, 3, 4. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు DNV 1తో ఐ వాజ్ ఎఫెక్టెడ్ బిఫోర్ అండి. ఇప్పుడు నాకు ఆఫ్టర్ ప్రాబబ్లీ 2 months నాకు DNV 2తో నాకు మళ్ళీ ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి. దెన్ దేర్ ఇస్ ఎన్హాన్సింగ్ యాంటీబాడీస్ అని దేర్ ఇస్ వన్ ప్రాబ్లమ్ అండి. దాంతో సివియర్ డిజీజ్ వస్తుంది, దట్స్ కాల్డ్ సివియర్ డెంగీ అండి. దాంతో డెంగీలో మీ మైట్ గెట్ బ్లీడింగ్ ఆర్ యూ మైట్ గో ఇంటు షాక్ అండి. దట్ మైట్ ఈవెన్చువల్లీ కిల్ యూ. సో అంటే కిడ్స్లో ఈ మజిల్స్ నొప్పి రావడం అనేది, ఫేస్ వాచడం, అదేవిధంగా కొంచెం ఎరుపులాగా అనిపిస్తుంది. ఇవన్నీ తట్టుకోవాలంటే వాళ్ళ చాలా చిన్న ఏజ్లో వస్తుందండి. సో ఏజ్ బాగా డేంజర్ అంటారు చిన్నపిల్లలు? లెస్ దెన్ 2 years ఇస్ మోస్ట్ డేంజరస్ అండి, ఎస్పెషల్లీ ఇన్ఫెంట్స్ అంటే లెస్ దెన్ 1 year అండి. ఈ ఏజ్లో యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండి. యాంటీ మస్కిటో మెజర్స్ ఇంక్లూడింగ్ మస్కిటో నెట్ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ ద బేబీ. వెన్ ఎవర్ ద బేబీ ఇస్ దేర్ ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వేయండి. అండ్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ దట్ ద మస్కిటో డస్ నాట్ బైట్ అండి. ఇఫ్ యూఆర్ కేర్ఫుల్ దట్ ద మస్కిటో డస్ నాట్ బైట్, ఇట్లా బేగాన్ స్ప్రేస్ మన ఇంట్లో కొట్టేయండి. లేకుంటే హీట్ లేకుంటే ఇట్లాగా కొంచెం నౌడేస్ కిడ్ ఫ్రెండ్లీ మస్కిటోవి కూడా వస్తున్నాయండి, పూసేటివి. అవన్నీ కూడా పెట్టినా కూడా ద చైల్డ్ విల్ బీ. సో పెద్దవాళ్ళలో డెంగ్యూ ఎఫెక్ట్ అయినా వాళ్ళు కొంచెం తట్టుకోగలరు కొన్ని పరిస్థితుల్లో. కానీ పిల్లలు తట్టుకోవాలంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండాలి. ఇమ్యూనిటీ కోసం ఎట్లా చూసుకోవాలంటారు? ఇమ్యూనిటీ కోసం దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఇట్లాగా ఫ్రూట్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్ అండి ఫర్ ఇమ్యూనిటీ. యూ కెన్ ఈట్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ విచ్ కంటైన్ వైటమిన్ సి. వైటమిన్ సి ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అట్లా టాబ్లెట్స్ లాగానే దొరుకుతాయి, నవడేస్ సిరప్ ఫార్మ్స్లోనే దొరుకుతున్నాయి. యూ కెన్ గివ్ దెమ్ ఎనీథింగ్ అండి. అండ్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. నవడేస్ ఎస్పెషలీ మన COVID-19 స్టార్ట్ అయినాక లాట్ ఆఫ్ చిల్డ్రన్ దే జస్ట్ స్టేయింగ్ ఎట్ హోమ్ అండ్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అండి. ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ లైక్ డెంగీ అండి. సో ఒబేసిటీ అంటే ఇట్లా లావ్ అవడం. So if the child is doing regular exercise and if they are taking supplements of like vitamin C and multivitamins, then their immunity power automatically improve అవుతుంది. అండ్ పిల్లల్లో డెంగ్యూ ఎఫెక్ట్ అయిన తర్వాత అంటే హాస్పిటల్కి ఎప్పుడు తీసుకువెళ్ళాలి? కొంతమంది తెలియక కొంచెం ఇంట్లో చూసుకుంటూ ఉంటారు, అది సేఫే అంటారా? ఏ స్టేజ్లో ఉన్నప్పుడు తొందరగా ఇంట్లో కూడా చూసుకోగలుగుతామండి. డెంగీకి ఇస్ నాట్ లైక్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ సివియర్ డిజీజ్ అండి. చెప్పాను కదా, ఆల్మోస్ట్ 90 to 95% మందికి యూల్ ఓన్లీ గెట్ వెరీ సింపుల్ ఇన్ఫెక్షన్ అండి. డెంగీ ఫీవర్ అంటే బేసిక్లీ ఇట్ ఇస్ కేటగరైజ్డ్ యాజ్ డెంగీ ఫీవర్, డెంగీ విత్ వార్నింగ్ సైన్స్ అండ్ డెంగీ వితౌట్ వార్నింగ్ సైన్స్ అండి. సో విత్ వార్నింగ్ సైన్స్లో యూ మైట్ గెట్ సివియర్ డెంగీ ఆర్ నార్మల్ డెంగీ అండి. సో ఈ నార్మల్ డెంగీ ఫీవర్లో జస్ట్ ఒక 2-3 days ఫీవర్ ఉంటుంది, దాని తర్వాత తక్కువ అయిపోతుంది, వెళ్ళిపోతుందండి. కానీ ఈ హెమరేజిక్ ఫీవర్ అండ్ డెంగీ షాక్ సిండ్రోమ్ అంటే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అయినా లేకుంటే చైల్డ్కి ఇట్లా వాపలే షాక్లో వెళ్ళినా, దిస్ ఇస్ ద సివియర్ డిజీజెస్ విచ్ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ అండి. సో నార్మలీ మీకు జస్ట్ మేక్ ష్యూర్ దట్
వెన్ ఎవర్ ద ఫీవర్ క్రాసెస్ 3 days అండి, ఇఫ్ యూ నెగ్లెక్ట్ అండ్ ఇఫ్ యూ డోంట్ డూ బ్లడ్ టెస్ట్ అండి, అప్పుడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో పిల్లల్లో ఈ డెంగ్యూ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటాయి ఒక్కొక్కలాగా అంటున్నారు. ఉంటాయండి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒక్కసారి ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తిగా రికవర్ అయ్యే వరకు? రికవర్ అయినాక నార్మలీ ఫస్ట్ సైన్ అండి, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ డెంగీ ఇట్లా వస్తే మనకి ఫస్ట్ సైన్, ఇన్ఫ్యాక్ట్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లాస్ ఆఫ్ అపెటైట్. అంటే ఆకలి అస్సలు ఉండదు. సో ఆకలి వితౌట్ అండ్ ఫీవర్ ఉన్నా కూడా ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గో టు ద డాక్టర్ అండి. అండ్ బ్లడ్ టెస్ట్ చేయకుంటే కొంచెం డిలే చేసినా మన ప్లేట్లెట్ కౌంట్స్ 50,000 కిందకి వెళ్ళినా, లేకుంటే ఏమైనా మ్యూకోజల్ బ్లీడ్స్ అయినా, అంటే గమ్ బ్లీడ్స్, ముక్కు నుంచి రక్తం కావడం, నోటి నుంచి రక్తం కావడం, అట్లా ఏమైనా అయినా కూడా ఇమీడియట్గా డాక్టర్ని చూడాలండి. అంటే ఈ డెంగ్యూ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి టెస్ట్లు అనేవి కిట్స్లో ఎలాంటి అవునండి. టెస్ట్లు మీరు? టెస్టులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఎనీ డాక్టర్ అండి, వన్ ద ఫీవర్ క్రాసెస్ 48 hours ఇట్ ఇస్ కాల్డ్ పైరెక్సియా ఫర్ ఇవాల్యుయేషన్ అండి. అంటే మనం ఇవాల్యుయేట్ చేయాలి ఫీవర్ని. సో అది ఇవాల్యుయేట్ చేసే దాంట్లో సిబిపి అని ఒకటి చేస్తామండి ఫస్ట్. దాంట్లో లూకోసైట్ అని ఒక పదార్థం ఉంటుందండి, దట్ విల్ కమ్ డౌన్. అంటే వైట్ సెల్స్ అండి, వైట్ సెల్స్ డౌన్ అవుతాయి. అండ్ దాని తర్వాత కణాలండి, ప్లేట్లెట్స్ కూడా డౌన్ అవుతాయి. సో ప్లేట్లెట్ ఎనీ కౌంట్ బిలో 1.5 lakhs అండ్ లూకోసైట్ కౌంట్ బిలో అరౌండ్ 4,000 ఇస్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో ఇట్లా ఉన్నప్పుడు ఇమీడియట్లీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు డూ ద టెస్ట్ అండి. మీకు టెస్టులు కూడా చాలా టైప్స్ ఉంటాయండి డెంగ్యూలో. ఫస్ట్ ఇస్ నాన్ స్ట్రక్చరల్ 1 antigen అని ఉంటుందండి, NS1 antigen. దట్ ఈస్ ఇనిషియల్లీ ద NS1 antigen విల్ కమ్ అండి. సో దట్ విల్ ఇండికేట్ ప్లేట్లెట్ మిమిక్రీ. అంటే ఈ ప్లేట్లెట్ మిమిక్రీ అంటే అదొక ప్రోటీన్ అండి విచ్ ఇస్ దేర్ ఆన్ ద వైరస్ అండి. సో దిస్ పర్టిక్యులర్ ప్రోటీన్ విల్ మిమిక్ అ ప్లేట్లెట్ అండి. సో ఇమ్యునోగ్లోబులిన్ M అండ్ ఇమ్యునోగ్లోబులిన్ G యాంటీబాడీస్ అని ఉంటాయండి విచ్ విల్ స్టార్ట్ అటాకింగ్ ద వైరస్ అండి. సో అలాంగ్ విత్ కిల్లింగ్ ద వైరస్ దే విల్ స్టార్ట్ డిస్ట్రాయింగ్ ద ప్లేట్లెట్స్ ఆల్సో. దానివల్ల కణాలు కూడా డౌన్ అవుతాయండి. సో ఫస్ట్ డే టు సెకండ్ డే ఆఫ్ ఫీవర్లో మీకు NS1 antigen ఒక టెస్ట్ ఉంటుందండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ. అండ్ ఆఫ్టర్ 5 days ఆఫ్ ఫీవర్ ఆర్ అట్లీస్ట్ 4th to 5th day ఆఫ్ ఫీవర్ నుంచి ఇమ్యునోగ్లోబులిన్ M యాంటీబాడీస్ అని స్టార్ట్ అవుతాయండి. దట్ విల్ స్టార్ట్ డిస్ట్రాయింగ్ ద వైరస్. సో దట్ విల్ బి డిటెక్టెడ్ ఇన్సైడ్ ద బ్లడ్ అండి. అండ్ లాస్ట్లో ఇమ్యునోగ్లోబులిన్ G యాంటీబాడీస్ అని ఉంటాయండి, IgG యాంటీబాడీస్. దే ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీబాడీస్ అండి విచ్ విల్ గివ్ యూ లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్. దోమకాటు వల్ల ఈ డెంగ్యూ అనేది వస్తుంది. సో అవునండి. ఎలా పిల్లల్ని ప్రొటెక్షన్ చేయాలంటారు వాటి నుంచి? అంటే ఏ టైంలో ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపుతాయంట? సో డెంగీ నార్మలీ ఈజ్ అ సీజనల్ డిసీజ్ అండి. ఇట్ కమ్స్ మోస్ట్లీ డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ అండి. సో మాన్సూన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడన్నా వర్షాలు పడినప్పుడు మన మస్కిటోస్ విల్ గో ఆన్ టు పడిల్డ్ వాటర్ అండి. పడిల్డ్ వాటర్ అంటే స్టాగ్నెంట్ వాటర్, అంటే ఒక జగంలో చాలా నీళ్ళు ఉండడం చాలాసేపు. సో వాటిలో వెళ్ళి ఇట్లా గుడ్డులు లే చేస్తుందండి, అది ఆ గుడ్డులు హ్యాచ్ అయ్యి లార్వే అవుతాయండి. సో మనకు ఎక్కడన్నా వెన్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్ కలెక్టెడ్ ఇన్ వన్ ప్లేస్, అక్కడ మీకు మస్కిటోస్ హ్యాచ్ అవుతాయండి. మస్కిటోస్ వస్తే మస్కిటోస్తోనే డెంగీ స్ప్రెడ్ అవుతుంది. దెర్ ఇస్ నో అదర్ ఫార్మ్ ఆఫ్ స్ప్రెడింగ్ డెంగీ. సో దీనికి వ్యాక్సినేషన్ అంటూ ఏమన్నా వచ్చిందా అండి డెంగ్యూకి సంబంధించి పిల్లలకి? వ్యాక్సినేషన్ ఏం లేదండి. వ్యాక్సినేషన్ చాలా ట్రై చేశారు. నార్మలీ నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదండి, మీకు ఎన్హాన్సింగ్ యాంటీబాడీస్ అని ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దే క్రియేటింగ్ అ వ్యాక్సిన్ విత్ DNV 1, 2, 3, 4 ఆల్ ద 4 సీరోటైప్స్. ఇప్పుడు మనకి తెలియని సీరోటైప్స్ కూడా చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆల్మోస్ట్ అరౌండ్ 10 to 12 సీరోటైప్స్ విచ్ ఆర్ అన్నోన్ టు అస్. సో ఇఫ్ యూ గెట్ ఇన్ఫెక్టెడ్ విత్ అ డిఫరెంట్ సీరోటైప్ అండి విచ్ ఇస్ నాట్ ఇన్ దిస్ 4 సీరోటైప్స్, మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యాంటీబాడీస్ సడన్గా ఎక్కువ రియాక్ట్ అయిపోయి మీకు సైటోకైన్ స్టామ్ వస్తుంది. సో ఆటోమేటిక్లీ దట్ మైట్ ఈవెన్ కిల్ యూ. సో ఆఫ్రికాలో చాలా వ్యాక్సిన్స్ ట్రై చేశారండి, బట్ దే హ్యాడ్ వెరీ మినిమల్ బెనిఫిట్ అండి. నౌ దేర్ ఇస్ అన్ ఇండైజీనియస్లీ ప్రొడ్యూస్డ్ వ్యాక్సిన్ అండి, ఇట్స్ నాట్ WHO అప్రూవ్డ్ స్టిల్. సో ఆ వ్యాక్సిన్ వచ్చినాక వీ విల్ యాక్చువల్లీ లెట్ యూ నో అండి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వ్యాక్సినేషన్ అయితే లేదండి. ఒక్కసారి డెంగ్యూ వచ్చిన తర్వాత వాళ్ళు కోలుకోవడానికి మ్యాక్సిమం ఎంత టైం పట్టొచ్చండి కిడ్స్? నార్మలీ మీకు 3 phases ఉంటాయండి. ఇట్ ఇస్ కాల్డ్ ఫస్ట్ ద ఫేజ్ ఇస్ కాల్డ్ ఫెబ్రైల్ ఫేజ్ అండి. సో ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ థింగ్ అబౌట్ డెంగీ అండి. సో ఒక మస్కిటో కాల్డ్ ఏడిస్ ఈజిప్టీ ఉంటుందండి. ఆ ఏడిస్ ఈజిప్టీ వస్తుంది, ఫస్ట్ ఇట్ విల్ టేక్ అ బ్లడ్ మీల్ అండి. ఆ బ్లడ్ మీల్ తీసుకున్నాక ఇట్ విల్ స్టార్ట్ డెవలపింగ్ ఇన్సైడ్ ద సాలివరీ గ్లాండ్స్ అండ్ ఇట్ గో ఆఫ్ ఇన్ టు ద స్టమక్. బై ద టైమ్ మీకు కడుపు నుంచి పైన సాలివరీ గ్లాండ్స్ అంటే ప్రొబోసస్ అని ఉంటుందండి, ఆ కుట్టేది. సో అక్కడి వరకు వచ్చేసరికి అట్లీస్ట్ 3 to 5 days పడుతుంది. సో ఒక బ్లడీ మీల్ తీసుకున్నాక మీకు ఆల్మోస్ట్ ఒక 5 days తర్వాత ద మస్కిటో ఇస్ నౌ రెడీ టు ఇన్ఫెక్ట్ అ హ్యూమన్ బీయింగ్ అండి. సో అది వెళ్ళి ఒక హ్యూమన్ బీయింగ్ని కొరికినాక ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 to 5 days అండి. ముందు ఇట్ యూస్ టు బి డిఫరెంట్, యూస్ టు బి ఆల్మోస్ట్ లైక్ 7 to 14 days. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 to 5 days అంటే చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయినాక ఇట్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ క్లినికల్ డెంగీ అండి. సో క్లినికల్ డెంగీ అంటే ఇప్పుడు డెంగీ వైరస్ ఎంటర్స్ ఇన్ టు ద బాడీ అండి, దెన్ ద బాడీ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ ఇమ్యునోగ్లోబులిన్ G అండ్ IgG యాంటీబాడీస్ అండ్ ఇట్ స్టార్ట్స్ కిల్లింగ్ ఇట్ అండి. సో ఈ ఫీవర్ మీకు బిట్వీన్ 3 to 5 days ఉంటుందండి స్టార్టింగ్లో. ఈ 3rd day నుంచి యూ గో ఇన్ టు సంథింగ్ కాల్డ్ క్రిటికల్ ఫేజ్ అండి. క్రిటికల్ ఫేజ్లో మీకు డెంగీ వైరస్ నార్మలీ మీకు బ్లడ్ వెసల్స్ చుట్టూ క్యాపిలరీస్ అని ఉంటాయండి. ఆ క్యాపిలరీస్ చుట్టూ మీకు ఎండోథీలియం అని ఉంటుందండి. ఎండోథీలియం అంటే బేసిక్లీ సెల్స్. సో ఈ డెంగీ వెళ్ళి ఇట్ విల్ అటాచ్ ఇన్ టు దట్ సెల్ అండి అండ్ ఇట్ క్రియేట్ గ్యాప్స్. సో దాన్ని క్యాపిలరీ లీక్ సిండ్రోమ్ ఉంటుంది. క్యాపిలరీ లీక్ అంటే మీకు బ్లడ్ నుంచి మీకు ప్లాస్మా కాంపోనెంట్ బయటకు వచ్చేస్తుంది అండ్ ఎక్కడ పడితే అక్కడ వాపులు వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో వాపులు వస్తాయి, దెన్ యూ విల్ గెట్ లంగ్స్లో వాపులు వస్తాయి.
సో దిస్ ఇస్ వెన్ ఇట్ ఇస్ ఇండికేట్స్ సివియర్ డిసీజ్ అండి. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ యూల్ హ్యావ్ అ ఫేజ్ కాల్డ్ రికవరీ ఫేజ్ అండి. రికవరీ ఫేజ్లో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ లైక్ ఫస్ట్ సైన్ ఆఫ్ రికవరీ ఫేజ్ ఇస్ రిటర్న్ ఆఫ్ యాపిటైట్. అంటే మీకు మళ్ళీ ఆకలిస్తుంది. సో మళ్ళీ ఆకలిస్తూ మీకు ఆ వాపులు తక్కువ అయిపోతాయి, ఆ ఎరుపు కూడా తక్కువ అయిపోతుంది, ప్లేట్లెట్స్ కూడా పెరగడం స్టార్ట్ అయిపోతాయి. ఇవన్నీ స్టార్ట్ అయినాక లైక్ ద చైల్డ్ షుడ్ బి ఫైన్. సో ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ సివియర్ డెంగీ అండి, ఇఫ్ ఇట్స్ సివియర్ డెంగీ ఇట్ విల్ టేక్ ఎనీవేర్ బిట్వీన్ 10 to 12 days అండి. బట్ నార్మల్ డెంగీ ఎనీవేర్ బిట్వీన్ 3 to 7 days. జనరల్గా మనం ఒకనొక స్టేజ్లో మనం చూస్తే డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు చాలామంది నడవలేకపోవడం, బాగా సిక్ అయిపోవడం పెద్దవాళ్ళలో చూసిన లక్షణాలు అవి. సో అదే చిన్నపిల్లలకు వస్తే కనుక వాళ్ళు ఎన్ని డేస్ వరకు కేర్ తీసుకోవాలి, వాళ్ళు ఏ స్టేజ్లో బాగా సివియర్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుందంటారు? అంటే సివియర్ అట్లా ఉండదండి. లైక్ కిడ్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ అ కిడ్ హూ హ్యాస్ వెరీ లో ఇమ్యూనిటీ అండ్ కిడ్ హూ హ్యాస్ వెరీ హై ఇమ్యూనిటీ, అది లక్ బట్ ఉంటుందండి. సో ఇఫ్ అ చైల్డ్ ఇస్ లైక్ వెరీ వెరీ ఫిట్ ఆల్సో హీ మైట్ గెట్ సివియర్ డెంగీ అండ్ లైక్ డై అండి. సో ఎర్లీ డిటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫీవర్ 2 days చూడండి, ఇంట్లో చూడండి, వద్దనట్లేదు. కానీ 48 hours తర్వాత కూడా జ్వరం ఉండి లేదు ఇది మామూలు ఫీవరే ఏమీ అవ్వదు అని చెప్పి లేట్ చేశారు అనుకోండి, అప్పుడే ప్రాబ్లం అవుతుంది. అండ్ అడ్మిషన్ కూడా 90% ఆఫ్ కేసెస్ని ఇంట్లో చూసుకోవచ్చండి, అడ్మిషన్ అవసరం లేదు. కానీ మనం కొంచెం లేట్ చేసి ఇట్లాగ ఇన్వెస్టిగేషన్స్ టైంకి తెలియకుండా మీరు డెంగీ హిమోరేజిక్ ఫీవర్ ఫేజ్లో వెళ్ళిపోయి ఆల్మోస్ట్ డెంగీ షాక్ సిండ్రోమ్ స్టేజ్లో వెళ్ళిపోయి అప్పుడు తీసుకొస్తే అప్పుడు మాకు కూడా ట్రీట్మెంట్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. అండ్ కిడ్స్కి డెంగ్యూ వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళు ఎన్నాళ్ళ పాటు జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫుడ్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఎలా జాగ్రత్తలు అనేవి ఏ విధంగా తీసుకోవాలంటారు? జాగ్రత్తలు అంటే లైక్ ఓన్లీ ఫ్రమ్ మస్కిటోస్ కొంచెం కేర్ఫుల్ ఉంటే సరిపోతుందండి. లైక్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఫ్రమ్ ఆల్ దిస్ టైమ్. మీరు కొంచెం యాంటీ మస్కిటో మెజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ సెండింగ్ ద చైల్డ్ టు స్కూల్ అండి, కొంచెం ఫుల్ హ్యాండ్స్ వేసేయండి, కొంచెం సాక్స్ వేసేయండి, వీలవుతే గ్లవ్స్ వేయండి. అండ్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ మీద మస్కిటో క్రీమ్స్ పూసుకోండి, ఇట్లా ఓడోమోస్ లాంటివి. అండ్ యూ హ్యావ్ టు రీఅప్లై అండ్ యూ హ్యావ్ టు టెల్ ద చైల్డ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కూర్చుంటున్నప్పుడు అప్పుడప్పుడు యూ హ్యావ్ టు కీప్ షేకింగ్ హిస్ లెగ్స్ అండి. అండ్ స్కూల్లో కూడా బెటర్ ఫర్ ద పేరెంట్స్ టు లైక్ టెల్ ద టీచర్స్ ఆర్ అట్లీస్ట్ ద మేనేజ్మెంట్ టు జస్ట్ టేక్ యాంటీ మస్కిటో మెజర్స్ అండి. దాని చుట్టూ ఇట్లాగా ఫ్యూమిగేషన్ గ్యాస్ పెట్టాలి. అండ్ ద అదర్ థింగ్ ఇస్ ఏదైనా పడిల్డ్ వాటర్ ఉందనుకోండి దాని మీద నీళ్ళు వేసేయాలండి, ఐ మీన్ ఆయిల్ వేసేయాలండి. సో ఆయిల్ వేస్తే వాళ్ళకి ఆక్సిజన్ అందదు అండ్ ద లార్వే విల్ లైక్ డై అండి. సో దీస్ ఆర్ ఆల్ ద యాంటీ మస్కిటో మెజర్స్. ఇప్పుడు కొత్తగా ఈ గ్యాంబూసియా ఫిష్ అని వస్తున్నాయండి. జస్ట్ ఒక చిన్న ఇట్లా ఎగ్స్ వేసేస్తారండి దాంట్లో అండ్ ఫిషెస్ వస్తాయండి. అదే ఫిషెస్ వెళ్ళి కరెక్ట్గా దే ఈట్ ఆఫ్ ద లార్వే అండి. సో అలాగే పిల్లల్లో ఒక్కసారి డెంగ్యూ వచ్చిన తర్వాత సెకండ్ టైం వచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ సెకండ్ టైం కూడా వస్తే ఎలా ఉంటుందంటారు పరిస్థితి? ఫస్ట్ టైం వచ్చినప్పుడు యూజువలీ చాలా ఇట్ విల్ బీ అ వెరీ మైల్డ్ ఇల్నెస్ అండి. అంటే మేబీ 2-3 days ఫీవర్ వస్తుంది. బట్ సెకండ్ టైం వచ్చినప్పుడు అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎన్హాన్సింగ్ యాంటీబాడీస్ వలన మీకు చాలా సివియర్ డిసీజ్ వస్తుంది. సో ఇట్ ఈస్ బెటర్ నాట్ ఈ డెంగీ హెమరేజిక్ ఫీవర్, డెంగీ షాక్ సిండ్రోమ్ ఆల్సో మీకు 90% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ సీన్ ఇన్ ద సెకండ్ or థర్డ్ ఇన్ఫెక్షన్ అండి. ఫస్ట్ ఇన్ఫెక్షన్లో అసలు ఏమి ఉండదండి. సో అలాగే చిన్నపిల్లలు ఏ వ్యాధినైనా సరే తట్టుకోవాలంటే వాళ్ళలో ఇమ్యూనిటీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎలా బిల్డప్ చేయాలంటారు? అంటే బర్త్ త్రూ చాలా మందికి వస్తుందండి టు వన్ ఎక్స్టెంట్. ఎందుకంటే మీకు ప్లాసెంటల్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, IgM అండ్ IgG యాంటీబాడీస్ ఉన్నాయండి. దిస్ IgG అండ్ IgM యాంటీబాడీస్ దే ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద మదర్ టు ద ఫీటస్. అంటే మీకు మమ్మీ నుంచి బేబీకి వస్తుంది, కానీ దట్ ఈస్ నాట్ ఇనఫ్ అండి. అప్పుడప్పుడు దట్ ఆల్సో కెన్ కాజ్ సివియర్ డిసీజ్ అండి. సో పుట్టుక నుంచి వెన్ యూఆర్ అప్ టు ద స్కూల్ గోయింగ్ ఏజ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ టు టేక్ యువర్ రెగ్యులర్ విటమిన్స్ అండ్ యువర్ రెగ్యులర్ వైటమిన్ డీస్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటేనే ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అండి. అండ్ అగైన్ ఐఎమ్ లైక్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ వన్ థింగ్ అండి, మీకు మస్కిటోస్ యాంటీ మస్కిటో మెజర్స్ తీసుకోకుంటే మీకు డెంగీ 100% వస్తుంది. మీరు ఏం చేసినా కూడా ఇమ్యూనిటీ ఇస్ నథింగ్ అండి, ఇట్ విల్ కమ్. జనరల్గానే పిల్లలు తినడానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో డెంగ్యూ అటాక్ అయిందంటే వాళ్ళలో వచ్చే బాడీలో వచ్చే మార్పులు చాలా సివియర్గా చెప్పారు మీరు. మజిల్స్ వాయడం కానీ, స్టమక్ పెయిన్ కానీ, ఫేస్ ఉబ్బడం కానీ. సో అలాంటి టైంలో పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుందంటారు? అలాంటి టైమ్స్లో బేసిక్లీ డెంగీలో అండి, బికాస్ ఐ టోల్డ్ యూ కదండి ఇట్స్ కాల్డ్ క్యాపిలరీ లీక్ సిండ్రోమ్. అంటే మీకు నీరంతా వెళ్ళిపోతుందండి బాడీ నుంచి. నీరంతా బాడీ నుంచి వెళ్ళిపోతే ఆటోమేటిక్లీ హార్ట్ మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. దాన్ని హైపోవాలమిక్ షాక్ అంటారండి. హైపోవాలమిక్ షాక్ అంటే మీకు రక్తంలో ఉన్న ప్లాజ్మా అంటే నీళ్ళు కాంపోనెంట్ బయటకు వెళ్ళిపోవడం వల్ల బ్లడ్ థిక్ అవుతుందండి. దానివల్ల మీకు హార్ట్ మీద అసరపడి ద హార్ట్ హ్యాస్ టు బీట్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో దానివల్ల మీకు the child will go into shock అండి. సో the only way that you can do is fluid therapy is most important and mainstay of like dengue. Fluid therapy అంటే నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు ఇట్లాంటివి ఎక్కువ పెట్టాలండి.
ఎక్కువ పెట్టాలి అండ్ ఫోకస్ లెస్ ఆన్ సాలిడ్ ఫుడ్స్ అండి. అండ్ డెంగీ ఆల్సో కాజెస్ మైక్రో బ్లీడ్స్ ఇన్సైడ్ ద ఇంటెస్టైన్, అంటే కడుపులో కూడా కొంచెం బ్లీడింగ్ అవుతుందండి. సో దానివల్ల మీ స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ పెడితే మీకు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది అండ్ ఉబ్బరం కూడా ఎక్కువైపోతుంది. సో ఫోకస్ మెయిన్లీ ఆన్ లిక్విడ్ డైట్ అండి, అది కూడా వాటర్, కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, దాంతోపాటు ఓఆర్ఎస్ కూడా ఇవ్వచ్చు అండి. అండ్ దాంతోపాటు ఇట్లా బటర్ మిల్క్ అండ్ ఎనీ ఆఫ్ ద సీజనల్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ ఆల్సో లైక్ వెరీ గుడ్ అండి. అలాగే డెంగ్యూ అనేది 4 టైప్స్ అని చెప్పారు. టైప్ 1 లక్షణాలు Yes, ఏంటి, టైప్ 2 లక్షణాలు ఏంటి, అలా Yes. టైప్ 4 ఎలా ఉంటాయి లక్షణాలు అనేవి చెప్పండి. లక్షణాలు అట్లా ఉండవండి, ఇట్స్ జస్ట్ సీరో టైప్ అండి. సీరో టైప్స్ అంటే దేర్ ఆర్ 4 types ఆఫ్ డెంగీ అండ్ దిస్ డెంగీ టైప్స్ దే కెన్ కాజ్ ఎనీథింగ్ అండి. లైక్ DNV1 కెన్ కాజ్ సంథింగ్, DNV4 కెన్ కాజ్ సంథింగ్. ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ హౌ ద బాడీ రెస్పాండ్స్ అండి. ఇప్పుడు కోవిడ్లో కూడా సేమ్ ప్రాబ్లం వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ అండ్ యూ గాట్ అండి. Now, I might get fever for like 2-3 days and you might go into cytokine storm. It's about how your body responds and it is all the autoimmune process which is causing everything. Autoimmune అంటే మన ఓన్ బాడీని ఏదైనా డిఫరెంట్ అనుకొని అటాక్ చేస్తుందండి, బాడీని అటాక్ చేస్తుంది. అవర్ ఓన్ బాడీ ఈస్ అటాకింగ్ అవర్ ఓన్ బాడీ. సో దానివల్ల ద యాక్చువల్ ప్రాబ్లమ్ విల్ కమ్ అండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇర్రేషనల్ అండి. ఒక్కోళ్ళకి ప్రాబబ్లీ సివియర్ ఇల్నెస్ రావచ్చు, ఇంకోళ్ళకి దే మైట్ బి టోటలీ ఫైన్. అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో అంటే 1 or 2 monthsలో డెలివరీ ఉందనగా ఒకవేళ వాళ్ళు డెంగ్యూకి ఎఫెక్ట్ అయితే పిల్లలకి ఏమన్నా అది వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? ఎస్ అండి, 100% రావచ్చు అండి. లైక్ డెంగీ హ్యాస్ ట్రాన్స్ప్లాసెంటల్ ట్రాన్స్ఫర్ అండి. సో ఇఫ్ దే గెట్ ద డిజీజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఎస్పెషలీ ఇన్ ద 3rd trimester ఆఫ్ ప్రెగ్నెన్సీ అండి, ఫీటల్ డెత్స్ కూడా లైక్ యాక్చువల్లీ దేర్ అండి. So that there's a chance that the fetus will die or there's a chance that the fetus will get serious. క్లినికల్ ఫీచర్స్ అనేవి ఎలా ఉంటాయంటే? క్లినికల్ ఫీచర్స్ అంటే బేసిక్లీ ఇనిషియలీ యూ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఫీవర్, హెడేక్ అండ్ వామిటింగ్స్ అండి. అంటే తలనొప్పి, అది చెప్పాను కదా, బిహైండ్ ద ఐస్, అండ్ యూ విల్ గెట్ సివియర్ వామిటింగ్స్ అండ్ ఫీవర్ అండి, హై గ్రేడ్ ఫీవర్. ఇట్లా ఆల్మోస్ట్ ఇట్ మే టచ్ అప్ టు 104 degrees అండి, విత్ చిల్స్ అంటే వణుకడం రావచ్చు అండి. ఓకే, సో అండ్ ఆఫ్టర్ దట్ లైక్ ద చైల్డ్ విల్ స్టార్ట్ గోయింగ్ ఇన్ టు క్రిటికల్ ఫేజ్ అండి. సో 3rd day ఆఫ్ ఫీవర్ నుంచి టిల్ ది ఎండ్, అంటే టిల్ ఆల్మోస్ట్ 7 days ఆఫ్ ఫీవర్లో మీకు ఇట్లా ఉబ్బరం స్టార్ట్ అవుతుంది ఫేస్లో, అండ్ మీకు కడుపు అంతా ఇట్లా వాయొచ్చు, అండ్ ద చైల్డ్ విల్ స్టార్ట్ గెటింగ్ సిక్ అండి. సో అలాగే ఈ మధ్య కాలంలో యశోద హాస్పిటల్స్లో మీరు చూసిన డెంగ్యూ పేషెంట్స్ యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ సక్సెస్ రేట్ అనేది ఏ విధంగా ఉంది? సక్సెస్ రేట్ డిపెండ్స్ అండి. ట్రీట్మెంట్ లేకుంటే మీకు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్లో మీకు ఆల్మోస్ట్ మార్టాలిటీ రేట్ విల్ రీచ్ అప్ టు 20% అండి, మీకు ట్రీట్మెంట్ సరిగ్గా లేకుంటే. కానీ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మార్టాలిటీ రేట్ ఇస్ ఓన్లీ అరౌండ్ 2-3% అండి, మాక్సిమం 2-3%, దానికంటే ఎక్కువ మార్టాలిటీ రేట్ ఉండదండి. సో మేము మంచిగా అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ద మెయిన్ స్టేజ్ ఫ్లూయిడ్స్ అండి. యూ హ్యావ్ టు గివ్ ప్రాపర్ IV ఫ్లూయిడ్స్ అండ్ యూ హ్యావ్ టు ట్రీట్ ద చైల్డ్ ఇమీడియట్లీ వన్స్ ఈజ్ లైక్ డయాగ్నోస్డ్ విత్ సివియర్ డెంగ్యూ అండి. సివియర్ డెంగ్యూ ఒకటే ప్రాబ్లం అండి, మీకు మైల్డ్ అండ్ మోడరేట్ డెంగ్యూతో నథింగ్ విల్ హ్యాపెన్ అండి. యూ కెన్ ఈవెన్ మేనేజ్ అట్ హోమ్. ఈ డెంగ్యూ వల్ల కొన్ని బ్యాడ్ న్యూసెస్ కూడా వింటాం, అంటే ఈ డెంగ్యూ అనేది నిజంగా ప్రాణాంతకమే అంటారా? అవునండి, అంటే డెంగీ ప్రాణం మీద వచ్చిన కేసులకే మార్టాలిటీ ఉంటాయండి. అదే చెప్తాను కదా, లైక్ ఆల్మోస్ట్ 95% కేసెస్కి ఏమీ అవ్వదండి, అసలు ఏమీ అవ్వదు. ఈ మిగతా 5% కేసెస్లో కూడా ఈ డెంగీ, సివియర్ డెంగీలో ఆల్మోస్ట్ ఒక 2-3% ఉంటాయండి. సో 90% కేసెస్కి అడ్మిషన్ కూడా అవసరం లేదండి. జస్ట్ వస్తారు, డెంగీ పాజిటివ్ ఉన్నా కూడా వీ కెన్ మేనేజ్ అట్ హోమ్ అండి. జస్ట్ వాట్ వీల్ టెల్ ఇస్ జస్ట్ మంచిగా చూసుకోండి, ఇట్లాగా ఫీవర్ అండ్ వార్నింగ్ సైన్స్ చెప్తామండి. డెంగ్యూలో 5 వార్నింగ్ సైన్స్ ఉంటాయండి. ఒకటి, ఫస్ట్ ఈజ్ యాజ్ ఐ టోల్డ్ యూ సివియర్ స్టమక్ పెయిన్ అండి. సివియర్ స్టమక్ పెయిన్ తర్వాత నెక్స్ట్ ఈజ్ రెట్రార్బిటల్ పెయిన్, ఈ ఐ వెనకాల నొప్పి. అండ్ నెక్స్ట్ ఈజ్ కంప్లీట్ స్వెల్లింగ్ ఆల్ ఓవర్ ద బాడీ అండి, ఇంక్లూడింగ్ ఫేస్. అండ్ నెక్స్ట్ ఈజ్ దమ్ము అండి, దట్ మీన్స్ లైక్ లంగ్స్లో కూడా నీరు వచ్చేసింది. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ బ్లీడింగ్ అండి, ఎక్కడ పడితే ఎక్కడ బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటివి ఏమైనా అవుతేనే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు రష్ టు యువర్ ట్రీటింగ్ డాక్టర్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ అండి. అండ్ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యింది, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? రైనీ సీజన్లో నార్మల్లీ మీకు కామన్ ఫ్లూస్ కూడా వస్తాయండి, దట్స్ వన్ మోర్ థింగ్. అండ్ వెన్ ఎవర్ యూర్ సస్పెక్టింగ్ రెయిన్ అండి, మీరు ఇట్లా రెయిన్ కోట్స్ వేసేయండి కిడ్స్కి అండ్ జస్ట్ టేక్ దెమ్ టు ద స్కూల్. ఇఫ్ పాసిబుల్ లైక్ బైక్స్ అవాయిడ్ చేయండి. ఇఫ్ there's an auto or like a cab, at least during the rainy season, don't expose them to too much rain అండి. ఎందుకంటే రెయిన్ ఉన్నా కూడా ఇమ్యూనిటీ పవర్ డౌన్ అవుతుందండి, అండ్ ఇమ్యూనిటీ పవర్ డౌన్ అవుతే ఆటోమేటిక్లీ మీకు డెంగ్యూ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ సివియరిటీ ఆఫ్ డెంగ్యూ కూడా ఎక్కువ ఉంటుంది. సో అలాగే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి వివరించండి. లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే రైట్ నౌ there are a few things అండి. ఫ్లూయిడ్ ట్రీట్మెంట్ ఇస్ ద మెయిన్ స్టే. అంటే ఈ యాంటీబయాటిక్స్ చాలా మంది అడుగుతారండి, డూ వీ రిక్వైర్ టు యూజ్ యాంటీబయాటిక్స్ అని. యాంటీబయాటిక్స్ ఓన్లీ అటాక్ బ్యాక్టీరియా అండి, దే డోంట్ టచ్ వైరసెస్. సో ప్లీజ్ డోంట్ అబ్యూస్ యాంటీబయాటిక్స్ డ్యూరింగ్ డెంగీ అండి. యాంటీబయాటిక్స్ ఇట్ సెల్ఫ్ కెన్ అన్నెసరీ లోవర్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ అండి.
సో అవాయిడ్ యాంటీబయాటిక్స్, అవాయిడ్ యాంటీవైరల్ డ్రగ్స్ అండి. ఆల్ దీస్ వైరల్ ఇల్నెసెస్ ఆర్ సెల్ఫ్ సబ్సైడింగ్ అండి. సెల్ఫ్ సబ్సైడింగ్ అంటే వాటికి తక్కువ అయిపోతాయి. సో ఊరికనే ఇట్లా యాంటీబయాటిక్స్ అబ్యూస్ చేస్తే ఇట్ మైట్ కాజ్ మోర్ హార్మ్ దెన్ గుడ్ అండి. డెంగీకి ట్రీట్మెంట్ లేదండి. ఇట్ ఇస్ అ సెల్ఫ్ సబ్సైడింగ్ ఇల్నెస్. ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ మీకు ఇట్ ఇస్ కాల్డ్ సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ అండి. సిమ్టోమాటిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వస్తే పారాసిటమాల్ వాడాలి. ఇట్లా మీకు ఏదైనా కోల్డ్ అండ్ కాఫ్ వస్తే యూ హ్యావ్ టు యూస్ దట్. ఆర్ ఫర్ పెయిన్ యూ కెన్ ప్రాబ్లీ యూస్ సమ్ పెయిన్ కిల్లర్స్. అండ్ పెయిన్ కిల్లర్స్ యూ హ్యావ్ టు అవాయిడ్ డ్యూరింగ్ డెంగీ అండి. ఎందుకంటే దే మైట్ ఫర్దర్ లోవర్ ద ప్లేట్లెట్ కౌంట్స్ అండి. సో ఎట్లాంటి హౌ ఇట్ రియాక్ట్స్ దట్ యూ హ్యావ్ టు గివ్ ద ట్రీట్మెంట్ టు దట్ అండి. సో అలాగే డెంగ్యూ వచ్చిన నెక్స్ట్ ఇంకేదైనా ఫీవర్ అటాక్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వాళ్ళు కోలుకోవడానికి కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పోస్ట్ డెంగీ మీకు నార్మల్లీ మీకు ఇమ్యూనిటీ పవర్ అట్లీస్ట్ 4 weeks వరకు చాలా తక్కువ ఉంటుందండి. చాలా ఇట్ ఈస్ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ దట్ కాజ్ లోవర్డ్ ఇమ్యూన్ స్టేటస్ అండి. సో మీకు డెంగీ వచ్చినాక నెక్స్ట్ 4 weeks వరకు మిగతా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్ ఉండాలండి. ఇన్ఫ్యాక్ట్ మీకు సివియర్ డెంగీ తర్వాత డిశ్చార్జ్ అయినాక వీ సజెస్ట్ అట్లీస్ట్ 1 week ఆఫ్ కంప్లీట్ హౌస్ రెస్ట్ అండి. డోంట్ సెండ్ ద చైల్డ్ టు స్కూల్ ఈవెన్ దో హీ మైట్ సీమ్ ఓకే అండి, బట్ హీ విల్ ఇమీడియట్లీ ఫాల్ సిక్ అండి. సో నెక్స్ట్ అట్లీస్ట్ 1 week వరకు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అంటే పెద్దవాళ్ళకి రావడం వేరు, చిన్నపిల్లలకి డెంగ్యూ ఎఫెక్ట్ కావడం వేరు. సో వాళ్ళకి వచ్చి తగ్గిన తర్వాత వీక్ అయిపోతూ ఉంటారు, కొంతమంది బాగా సన్నగా అయిపోతూ ఉంటారు. వాళ్ళని రికవర్ చేయాలంటే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నార్మలీ ఎనీ ఇమ్యూనోగ్లోబులిన్ హైపర్ స్టేట్ అండి విల్ యూజ్ యువర్ బాడీస్ ప్రోటీన్ రిజర్వ్స్ అండి. అంటే ప్రోటీన్స్ అంతా వాడేస్తుంది. సో ప్రోటీన్ రిచ్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ అట్లీస్ట్ 1 బాయిల్డ్ ఎగ్ పర్ డే పెట్టండి. If possible, like lot of mothers will say, don't give non-veg andi, but non-veg is actually good for your child. Milk is also good for your child andi. So at least oka glass paal pettali. If possible, itla boiled chicken atla pettandi. So enta ekku proteins iste మీ బాబుకి అంత మంచిగుంటుంది. జనరల్గా పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకొని ఎలాంటి వాతావరణంలో ఉంటే ఎక్కువగా వ్యాధుల బారిన పడకుండా ఉంటారంటారు? అంటే మీకు వాతావరణం కాదండి, లైక్ వాతావరణం ఇస్ లైక్ నాట్ దట్ ఇంపార్టెంట్. అంటే వ్యాధులు కూడా అంటే ఇవన్నీ జస్ట్ మస్కిటోస్ నుంచి వస్తాయండి. సో ఐఎమ్ స్టిల్ స్ట్రెస్సింగ్ ఆన్ ద సేమ్ థింగ్ అండి. మస్కిటోస్ నుంచి జస్ట్ మేక్ ష్యూర్ దట్ యువర్ హౌస్ డస్ నాట్ హ్యావ్ ఈవెన్ 1 single మస్కిటో అండి. ఇట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్. జస్ట్ కావాలంటే మీకు విండోస్ చుట్టూ మస్కిటో నెట్స్ పెట్టేయండి. అండ్ ద బెస్ట్ ఫామ్ అండి మీకు ఈ మస్కిటో కాయిల్స్, ఈ గుడ్ నైట్స్ ఇవన్నీ నౌడేస్ పని అవ్వట్లేదండి. సో జస్ట్ మేక్ ష్యూర్ దట్ ద మస్కిటోస్ ఆర్ డెడ్. సో మీకు ఎసిటైల్ కోనిస్టేస్ ఇన్హిబిటర్స్ అంటే ఈ బేగాన్, ప్రోపక్సర్ ఇవన్నీ జస్ట్ యూజ్ ఇట్ అండి. ఒక బేగాన్ స్ప్రే రూమ్లో కొట్టేయండి and then go inside the room after like 1 hour andi. Mosquitoes neela మీద ఉంటే please kill them andi. And then come out of the room ఒక 1 hour తర్వాత the child can go inside and the room is 100% mosquito proof andi. అండ్ డెంగ్యూని గుర్తించడానికి బ్లడ్ టెస్ట్లు కూడా అవసరం అవుతాయి అంటారు. సో ఎలాంటివి ద్వారా మీరు డెంగ్యూని గుర్తిస్తారంటారు? అవునండి, బేసిక్లీ మీకు డెంగీలో ఐ టోల్డ్ యూ కదండి, వీ నార్మలీ డూ అ జనరల్ బ్లడ్ ప్యానెల్ అండి, విచ్ ఇంక్లూడ్స్ సిబిపి అండ్ విచ్ ఇంక్లూడ్స్ నార్మల్ సి రియాక్టివ్ ప్రోటీన్ అండ్ విచ్ వీ డూ విత్ ద డెంగీ టెస్ట్ అండి. ద డెంగీ NS1 యాంటీజెన్, ఐజీజీ, ఐజీఎం అని మూడు టెస్ట్లు వస్తాయండి. సో ఇనీషియలీ టు అట్లీస్ట్ గెట్ అ బ్రీఫ్ ఐడియా, అంటే ఇది డెంగీ కాకపోవచ్చా ఉండొచ్చా అంటే యూ హ్యావ్ టు డూ ద సిబిపి అండి. సిబిపి ఈజ్ అ వెరీ చీప్ టెస్ట్ అండి. ఇట్ కాస్ట్ యూ అరౌండ్ 200-250 రూపీస్. దాంట్లో మీకు అట్లీస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది. సో మీకు దాంట్లో WBC కౌంట్స్ అంటే తెల్ల కణాలు డౌన్ అవుతాయి అండ్ ప్లేట్లెట్స్ కూడా తక్కువ అవుతాయండి. సో అది ఏదైనా డౌట్ లాగా అనిపించి దాని తర్వాత కూడా జ్వరం తగ్గకుండా ఏదైనా ఇట్లా వార్నింగ్ సైన్స్ ఆఫ్ డెంగీ వస్తే ఇమీడియట్గా డెంగీ టెస్ట్ చేయాల్సి వస్తుంది అండ్ దెన్ గో టు ద డాక్టర్ అండ్ సీ అండి. అండ్ పిల్లలకి ఏదైనా వచ్చిందంటే అది చాలా సెన్సిటివ్ అయిపోతుంది పేరెంట్స్కి ఈ మధ్యకాలం. అవునండి, సో మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. సో ఏం చెప్తూ ఉంటారు వాళ్ళకి? అంటే నార్మలీ డెంగీ ఉన్నా కూడా ఇనీషియలీ వీ విల్ ఆస్క్ నాట్ టు వరీ అండి, బికాస్ దట్ ఈస్ ఫర్ మదర్స్ యాంగ్జైటీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్ అండి. సో కీపింగ్ ద మదర్ కామ్ is like very important. So even if the child is sick also, we will tell that please be calm, he will be fine. అండ్ 90% మందికి ఏమవుదమ్మా, జస్ట్ ఒక 10% మందిలో అది కూడా కొంచెం ప్రాబ్లం వస్తే, ప్రాబ్లం వచ్చినా కూడా మేము ఉన్నాం, ట్రీట్మెంట్ చేస్తామని చెప్తాం అంతే. సో ఇంట్లో ఒకరికి డెంగ్యూ వస్తే ఇంకెవరికైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఎలాంటి అండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది పేషెంట్స్ కూడా అడుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్లోనే అంటే ఒక వార్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ డెంగీ పేషెంట్స్ పెట్టామనుకోండి, ఒక పక్కనే ఇంకొక డెంగీ పేషెంట్ని పడుకోబెట్టామనుకోండి, దిస్ పేషెంట్ విల్ టెల్, ఇదిగో మా కుట్టిగా ఫీవర్ కోసం అడ్మిట్ అయిన ఇతనికి డెంగీ ఉంది, ఇప్పుడు ఇతన్ని మస్కిటో కుట్టి మమ్మల్ని కుడితే ప్రాబ్లం వద్దని. అట్లా ఉండదండి, చెప్పాను కదండి. ఒకసారి ఒక మస్కిటో ఒక బ్లడీ మీల్ తీసుకున్నాక 3 to 7 days తర్వాతే ఇట్ కెన్ ఇన్ఫెక్ట్ ద అదర్ చైల్డ్ అండి. బట్ వన్ మస్కిటో విచ్ గెట్స్ డెంగీ విల్ బీ ట్రాన్స్మిటింగ్ డెంగీ త్రూ అవుట్ ఇట్స్ లైఫ్, అంటే లైఫ్ లాంగ్ అది డెంగీ ట్రాన్స్మిట్ చేస్తూనే ఉంటుంది. సో మనం ఒక వార్డ్ని మళ్ళీ ఫ్యూమిగేట్ చేసి కొంచెం మస్కిటో మెజర్స్ తీసుకుంటే ఒక పేషెంట్స్ని కుట్టి ఇంకొక పేషెంట్ని కుడితే వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి డెంగీ రాదండి, ఇంపాసిబుల్.
సో కొంతమంది చెప్తూ ఉంటారు డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళు అది తినొద్దు ఇది తినొద్దు నాన్ వెజ్ తినొద్దు అట్లా. లేదు, ఇది దట్ ఈస్ రాంగ్ అండి. ఉంటుందంటారా? ఇన్ఫాక్ట్ నాన్ వెజ్ ఎంత ఎక్కువ తింటే ఇట్ ఇస్ దట్ మచ్ బెటర్ అండి. నాన్ వెజ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండి. నాన్ వెజ్ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రోటీన్స్ తింటేనే మన బాడీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ప్రోటీన్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ అండి. సో ఎగ్ ఇస్ వెరీ గుడ్ అండి. ఇఫ్ యూ డోంట్ లైక్ టు ఈట్ చికెన్ మటన్ డోంట్ ఈట్ అండి, బట్ అట్లీస్ట్ ఈట్ ఎగ్ అండి. అండ్ డ్రింక్ 1 glass of milk అండి. ఇట్స్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ డాక్టర్. Yeah. పిల్లల్లో వచ్చే డెంగ్యూ ఫీవర్కి సంబంధించి డీటెయిల్స్ తెలియజేశారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.